మరి ఎలా? నువ్వు అతిగా అందరూ నిన్నే స్తుతిస్తారు, అందరూ నిన్నే సేవిస్తారు అని యాకోబు దీవెన ఏమైంది? అన్ని గోత్రముల వారు నిన్ను ఆరాధన చేస్తారు అన్న సత్యము ఏమైంది? ఏమైందండి? ఆ నెరవేర్పు ఎక్కడ? ఆ నెరవేర్పు ఎక్కడ చూస్తూ ఉన్నాం? ఇదిగో యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడను, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మరి ఇలాగూ పోగు చేయబడటము, ఇలాగూ యెరూషలేము కట్టబడటము, ఇలాగూ అందరూ సేవించబడటము ఎవరి ద్వారా సంతానము, ఎవరి ద్వారా ఇలాగూ సంక్రమించబడుతూ ఉంది? యూదా గోత్రపు సింహము అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఈ యొక్క ప్రవచనము నెరవేరుతూ ఉంది. ఆకాను పట్టచ్చు, కర్మీ ఆయన తండ్రి అయిన కర్మీ పట్టుబడవచ్చు, ఆయన పూర్వీకుడైన జెరహు పట్టుబడవచ్చు. ఇదిగో వాగ్దానాన్ని నెరవేర్చటానికి ఆయనే కాదు, నిన్ను కూడా వాగ్దాన భూమిలో పెట్టడానికి యేసుక్రీస్తు ప్రభు యూదా గోత్రపు వాడిగా ఆయన ఈ లోకములో జన్మించి అందరికీ రక్షణ అనుగ్రహించటానికి, ఆయన ఒక్కడే సేఫ్గా ఉండటం కాదు, వాగ్దానము నెరవేర్చటమే కాదు, అందరికీ రక్షణ ఇవ్వటానికి